ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి వాళ్ళ విడాకులు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడే వాళ్ళు కోర్టుకు బయలుదేరారు. విడాకుల నోటీస్ కాపీని మీ అమ్మ నా చేతికిచ్చి నేను మెసేజ్ చేసిన లొకేషన్కి రమ్మని చెప్పు. ఉంటా. లేదు, అన్నయ్య వదిన విడిపోకూడదు. వాడిని కలిసి డబ్బాస చూపైనా బ్రతిమలాడతాను. వదినకు అన్యాయం జరగకూడదు. ప్రకాష్, మన ప్లాన్ గ్రాండ్ గా సక్సెస్ కాబోతుంది. ఇంకా సేపట్లో ఆ దర్శన్ శరణ్యలకి విడాకులు కాబోతున్నాయి. ప్రకాష్, అనన్య వదిన వీళ్ళు ఇక్కడెందుకున్నారు? ఇక్కడ బ్లాక్ మెయిలర్ కదా ఉండాలి. లహరి కాల్ చేస్తోంది. హలో లహరి, ఏంటి డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకున్నావా? లేదు, ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు. రాగానే తీసుకుంటాను. ఓకే, పని పూర్తవగానే కాల్ చేయి. ఓకేనా? ప్రకాష్, నువ్వా అనన్య వదినతో కలిసి నా మీద, నా కుటుంబం మీద ఇంత కుట్ర పన్నావా? ఎంత నమ్మను మీ ఇద్దరిని. ఇంతకాలం వీళ్ళు నాతో మంచిగా ఉంటూ ఇలా ట్రాప్లోకి దించారన్నమాట. ప్రకాష్, ఇంకీ రోజుతో మనం టార్గెట్ చేసినట్టు దర్శన్ శరణ్యలు విడాకులు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత మనం అనుకున్నది హ్యాపీగా చేయొచ్చు. పక్కగా వీళ్ళ టార్గెట్ దర్శన్ అన్నయ్య శరణ్య వదినల విడాకులన్నమాట. నో, వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వకూడదు. అన్నయ్య వదిన విడిపోకూడదు. ప్రకాష్, నేను కోర్టుకెళ్ళొస్తాను. ఓకే.
లహరి, ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? నువ్వెప్పుడొచ్చావో నేను అప్పుడే వచ్చాను. చూసేసావన్నమాట. చూశాను. ఇంక నీ పాపాలకు దుర్మార్గాలకు తగిన శాస్తి కూడా చేస్తాను. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నా గురించి అంతా బయటపడిన తర్వాత నిన్ను ఎలా బయటపడిస్తాను? వదినా, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. శరణ్య వదిన జీవితాన్ని దయచేసి పాడు చేయొద్దు వదినా, ప్లీజ్. ఇది ఇంటికి మంచిది కాదు వదినా. ప్లీజ్ వదినా, అర్థం చేసుకో. హే రేయ్, ఎక్కడున్నారా? ఏంటి మేడం? దాన్ని పట్టుకోండి, విడిచిపెట్టదు. ఏయ్ ఆగు! కథ క్లైమాక్స్ లో ఈ టెన్షన్ ఏంటి? Trying to call is currently not reachable.